సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. 8575795757. ఏం చేస్తారు అక్కడ? ఏంటమ్మా కబడ్డీ ఆడుతున్నారా? ఆడపిల్లలు కచ్చికాయల తొక్కుడు పిల్ల ఆడుకోవాలి గాని మగ పిల్లల కబడ్డీ కబడ్డీ ఏంటమ్మా? నీకెందుకురా బక్కోడా? ఏంటి బక్కోన్నా? నువ్వే బండదానివి. ఎరా పలిసిందా? ఏంటి రానా? రానక నీ ఉడతలు పట్టే మొహానికి రండి అనాలా? ఉడుములు తినే మొహం నువ్వును. రే ఈ పల్లెటూరు వాళ్ళతో మనకెందుకురా, రండి బాబా. ఏంటి మాటి మాటికి పల్లెటూరు వాళ్ళు అంటున్నారు? మీ సిటీ వాళ్ళు ఆడే గూటి బిళ్ళ మేము ఆడలేమా ఏంటి? ఏంటిది గూటి బిళ్ళ? గూటి బిళ్ళ కాకపోతే తొక్కుడు బిళ్ళ. ఈ తొక్కల ఆట మేము ఆడలేమా ఏంటి? అచ్చా చాగాదరా, చా అనిపిస్తాం. అయితే కాస్త అయితే వేసుకోరా. కాలేరా బక్కోడా. వేస్తున్నానే బండుతున్నా. అవుట్ కదరా బాబు, ముక్కిది ముక్క. ఇంకో ముక్కరా బాబు. బాగా అలా అయిపోయింది. నా ఫుల్ టాస్ కాదు, అది తినే ఫుడ్ ప్రాబ్లం. ఒరే బక్కోడా, పల్లెటూరు పవర్ ఏంటో తెలిసిందా? దమ్ముంటే మాతో కబడ్డీ ఆడండ్రా. మగాళ్ళతో కబడ్డీ అంటే వద్దు. నువ్వు ఉండవే, ఈ రోజు వీళ్ళ సంగతి ఏంటో తేల్చేయాలి. ఎరా తొడగొట్టి సవాల్ చేస్తున్నా, ఈ రోజు మాతో కబడ్డీ ఆడండ్రా. లడ్డు రారా. 2 తొడలు కొట్టి మరీ సవాల్ చేస్తున్నాను. మా దమ్మేంటో చూపిస్తాం, కాసుకో. వద్దురా, నువ్వు వదలరా. రెస్ట్ సమస్య, రండ్రా. చింతాకు చిగురాకు పన్నెండు కొమ్మల పైరాకు, చింతాకు చిగురాకు పన్నెండు కొమ్మల పైరాకు. ఏంటి అమ్మాయిని పట్టుకోలేదు? ఆ అమ్మాయిని చూస్తే పట్టుకోబుద్ది కాలేదురా. అయ్యా సిగ్గు. ఎలా వదలగచ్చా? రేయ్ నువ్వు వెళ్ళరా. కప్పులో పాలు, కప్పులో పూలు, కప్పులో పాలు, కప్పులో పూలు, కప్పులో దేవుడు. గుట్లో రూపాయి నా మొగుడు సిపాయి, గుట్లో రూపాయి నా మొగుడు సిపాయి, గుట్లో రూపాయి నా మొగుడు నన్ను వెళ్ళరా. రే బక్కడు రారా. ఏంట్రా నువ్వు వెళ్ళరా. ఎర్రలారి పచ్చువని, 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 ఎర్రలారి పచ్చువని. కబడ్డీ 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 కబడ్డీ. ఏ నందు, ఇంత రాత్రిపూట ఎందుకు వచ్చావు? నిద్ర పట్టట్లేదు, నువ్వు గుర్తుకొచ్చావు, అందుకే నిన్ను చూడాలని వచ్చాను. ఏంటిది? ఎవరైనా చూస్తే? దొంగని పట్టుకుంటాంటారు అంతేగా. అమ్మో, అన్నిటికీ రెడీ అయ్యే ఇక్కడికి వచ్చావన్నమాట. మరి ప్రేమించిన అమ్మాయిని చూడడానికి వచ్చి తన్నులు తినడం అంటే ఫ్యూచర్ లో గుర్తుండిపోయే విషయమేగా. ఇంకా ఎంతసేపు చూస్తావు? చూడ్డానికేగా వచ్చింది. తెల్లారులు ఇలా చూస్తూనే ఉంటావా? లైఫ్ లాంగ్ చూసుకుంటాను. మా మావయ్య లేచాడంటే నిన్ను చూసుకుంటాడు. ఏంటి పట్టిస్తావా? కొట్టిస్తాను కూడా, ఇంకొకసారి ఇలా అర్ధరాత్రి వస్తే. అబ్బా భలే స్మూత్ గా వార్నింగ్ ఇచ్చావే.
నువ్వు నవ్వుతూ ఉంటే భలేగా ఉంటావు. అయితే పెళ్ళయ్యాక ఎప్పుడు నవ్వుతూనే ఉంటానులే. తన్నినా కూడానా? నిన్ను ఓకే, అమ్మో మావే లేచినట్టున్నాడు. వెళ్ళమని హింట్ అనుకుంటా. సరే, రేపు ఎన్ని గంటలకు కలుస్తున్నావు? కలుస్తున్నావా? కలుస్తున్నావా కాదు, కలుస్తున్నాం. రేపు 9 గంటలకి నువ్వు పొలానికి వస్తున్నావు. ఓకే, గుడ్ నైట్. మావే ఇంట్లో ఉంటాడు. అందుకే నిన్ను బయటికి రమ్మంటున్నాను. బాయ్. అదేంటి ఇప్పుడు నువ్వు మిన్ను అన్నమాట. మిన్ను టు నందు, నందు టు మిన్ను. ఓకే, ఏమే మిన్ను? ఏమైనా అయిపోయాడు. ఇంత కళ్ళు, బుజ్జి ముక్కు, బుల్లి నోరేసుకొని ఏంటి అలా చూస్తున్నావా? అసలు నీకోసం ఎంతసేపు ఎదురు చూడాలి? నాకు చూపుల్లో నచ్చని ఒకే ఒక చూపు, ఎదురు చూపు. రాత్రి అంత కష్టపడి ఇంటికి వస్తే వెళ్ళిపోమంటావా? అది సరే వదిలే, పొద్దున్నే కలుద్దామన్నావు, ఏమైంది? అయినా ఏంటే 2 జళ్ళు వేసుకుని టింగ్ టింగ్ మన నడుస్తూ పొత్తడి బొమ్మలా ఉన్నావు, పగరా దిష్టి బొమ్మలా ఉన్నావు. ఏంటి మాట్లాడావు? ఏంటి మాట్లాడావు? లేటుగా వచ్చినందుకు సారీ చెప్పవా? సారీ చెప్పు. ఓకే ఓకే, ఫస్ట్ టైం కాబట్టి వదిలేస్తున్నాను. ఇంకోసారి ఇలా జరిగిందో కొండ పగులుద్ది. ఎవడరాది? అర్థమైందా? నువ్వు నేను దిష్టి బొమ్మలా ఉంటానా? చిచి చిచి, బంగారు బొమ్మలా ఉంటావు. నేను టింగు టింగుమంటూ నడుస్తానా? చచా, గల్లు గల్లు మన నడుస్తావు. నిన్ను సారీ, అంటే నా చిన్నప్పటి నుంచి ఎన్నిసార్లు చెప్పడం అలవాటైంది. అమ్మా, ఏమైంది? ఏం కాలేదు, ఏమైంది? ఏం కాలేదు. ఏమైంది మిన్ను అలా ఉన్నావు? ఏమైందో చెప్పు మిన్ను. ఇప్పటి వరకు మా మావయ్యకి తెలియకుండా ఏమీ చేయలేదు, కానీ నీ విషయం మాత్రం మావయ్యకి చెప్పలేకపోతున్నాను. దానికి ఎందుకు మిన్ను ఫీల్ అవ్వడం? నేను మా వాళ్ళతో మాట్లాడిస్తాగా. ఒకవేళ మీ వాళ్ళు ఒప్పుకోకపోతే వాళ్ళని వదిలేస్తాను. నేను మాత్రం మా మావయ్యను వదిలేలేను. నాలాంటి ఆడపిల్లలు ఇంటికొక రెండొచ్చేమో గాని మా మావయ్య లాంటి వారు మాత్రం ఊరికొక్కరు కూడా ఉండరు. మరి మీ మావయ్య ఒప్పుకోకపోతే? నాకు నమ్మకం ఉంది, మా మావయ్య నా మాట కాదండు. రేపు పొద్దున్న 9 గంటలకు మా ఇంటికి రా, మా మావయ్యతో మాట్లాడదాం.